ప్రైజ్ ద లార్డ్. ఇది చూడండి అమ్మా, ఇది చూడండి. వారితో మాట్లాడతారు, వారు మాట్లాడారు, తప్పదు కదా. ఇది ఆఖరి రాత్రి. గత 2 రోజులుగా ప్రభువు మనతో ఉన్నాడు. ఈ ఆఖరి రాత్రి కూడా మనతో ఉన్నాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సరిగ్గా ఇంచుమించు 9 గంటల 5-6 నిమిషాలు కావచ్చు, అంతేనా? ఇంకా ఎక్కువైందా? ఐఎమ్ కరెక్ట్? ఇంచుమించు. రాత్రి శరణం పాడదాం, అందరు చప్పలు కొట్టుకుంటాం. నీదు సేవకుల పునాది అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. మరలా గట్టి చప్పలు కొట్టాలి. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన గ్లోరీ. Glory. Behold the light can see, the might can show. We can see the might go, the might and the Shabbat and the Shad, and we can see, we can show, we can behold the might and understand, see the might alone. Amen. Thank you. God bless you. అన్య భాషల్లో ఆత్మలో పాట పాడినప్పుడు అది ముగించబడదు. ఆఖరి రాత్రి 9 దాటిపోయింది. ఈ రాత్రి అందరికీ భోజనాలు సిద్ధపరిచారు. మంచి బిర్యానీలు, మంచి చికెను, ఇంకేదో చేశారు. ఓకే, అందుకని మిమ్మల్ని కష్టపెట్టించకూడదు. సాధ్యమైతే ఒక 30 గంటల లోపల ఇంచుమించు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు నాకు తెలియదు. మొదటి దినాన్న సుభార్తరావు గారు నెల్లూరు నుంచి వచ్చిన దైవ సేవకులు వాక్యం చెప్పారు. ఆ తర్వాత జీవరత్న గారు, తర్వాత విజయవాడ నుంచి వచ్చిన జోషి గారు, మళ్ళా నేను. ఇది ఆఖరి రాత్రి. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం ఇంకా గట్టిగా. ఆమేన్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నీకు మైక్ రాత్రి చెప్పాంగా, ఏది మైక్ ఏది? రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం పైన ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండు కనుక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని దేవా, నీ స్వరముతో మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగాన్ని నన్ను వినండి అమ్మా తల్లి. మీ అవన్నీ ఆపు చేసేయండి.
సెల్ ఫోన్ నుంచి ఆఫ్ చేసిన పర్లేదు, లైట్లు అక్కర్లేదులే. పర్లేదు. ఈ ఆఖరి రాత్రి ఈ సమయంలో ఈ వర్తమానం నెల్లూరులోను, అలాగనే నెల్లూరు జిల్లాలోను, గుంటూరులో, కృష్ణా జిల్లాలో విజయ చూసి చెప్పే అవకాశం ఉంది. అక్కడ రాత్రి మనం వెళ్ళాం కిష్కిందపాలెం, రాత్రి 12 గంటల వాక్యం ఇచ్చారు. నేను 5:45 గంటల వరకు వాక్యం చెప్పాను. నాకు 12 గంటల వాక్యం ఇచ్చారు, 5:45 గంటలు ఉన్నావా చూసి ఉన్నా కదా. ఆ రాత్రి మనం రాత్రి భోంచేయలేదు కదా. ఆ రాత్రి పరలోక మహిమను మేము చూడగలిగాం. అటువంటి స్థలంలో ఈ వర్తమానం అవసరం. కానీ ఆయన ఏదో ఎస్తేరు గురించి చెప్పాడు కదా 4 మాటలు. నా వాక్యం ఏది ఉండేది. ఎందుకంటే దైవజనులు ఎవరైనా ముందు చెప్తే ఆ వాక్యం అనుసరించి దాని పునాదేసి కట్టుకోవాలి. అది ఆ కారణం బట్టి ఈ వాక్యం ఎలాగ వెళుతుంది. యాక్చువల్లీ నేను 7 సంఘాల కొరకు చెప్తారనుకున్నాను. అయితే దైవజనులు చెప్పిన దాన్ని బట్టి ఆ ఎస్తేరు విషయం 4 విషయాలు. చివరి మాట చెప్పండి, వస్త్రముతో. మర్చిపోయారా అమ్మా? నేనేం చెప్పాను? ఎస్తేరా కాళ్ళ మీద ఉన్న వస్త్రం ఆమె కప్పుకుంది తీసుకొని. కానీ నా ప్రియుడైన తండ్రి, హల్లెలూయా చెప్పాలా? అబ్రహం అట్ట ఉన్నావి చూస్తున్నావా? రైట్. అబ్రహం చాలా ఇష్టం వర్తమానం అంటే. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు, నా తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి ఆయన వచ్చి నీ మీద వస్త్రం కప్పబోతున్నాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతమైంది. రాజైన బుజ్జియా మృత్యునందున సంవత్సరమున, రాజైన బుజ్జియా అంటే తన జీవితంలో స్థిరపరచబడినంత వరకు దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉన్నాడు. 2వ దినవృత్తాంతం తీయదమ్మా, ఎవరు తీయదు చెప్తే చదువు, ఓకేనా? కొన్ని వచ్చిన 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయములో ఒక దైవజనుడు వాడు ప్రవక్త. ఆ ప్రవక్త ఉన్న కాలంలో అతను దేవుణ్ణి స్థిర హృదయంతో ఆరాధించేవాడు, దేవుని పనిని బాగా చేసేవాడు. అతడు స్థిరపరచబడిన తర్వాత గర్విష్ఠుడయ్యాడు, గర్వాంధుడైపోయాడు. ఎంత గర్విష్ఠుడయ్యాడంటే యాజకులు చేయవలసిన పనిని ఆలయములోకి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. 80 మంది వెళ్ళి యాజకులు, ఇది నీ పని కాదు రాజా, నువ్వు దేశాన్ని పరిపాలన చేయాలి, ఇదిగో యాజక సమూహం ధూపం వేయాలంటే వారిని వ్యతిరేకించాడండి. ఆ దేవుని ఆలయమును ఉండగానే అతనికి కుష్ఠరోగం వచ్చేసి. అలాంటి కుష్ఠరోగాలు వస్తే చాలా బాగుంది సంఘాలకి. ఎవరు మాట్లాడే ఒక్కడి విశ్వాసం ఉండదు. ఉంటే బాగవుతాడు, ఉన్నవాడు స్థిరపరచబడతాడు, లేనివాడు పోతాడు, ఒత్తుచ్చేవాడు. ఒత్తుట్టి విశ్వాసం వెళ్ళిపోతాడు, ఎగిరిపోతాడు కుష్ఠరోగాలు వచ్చి. కానీ దేవుడు కృపగలవాడు కనుక టైం ఇస్తున్నాడు. తిమోతి పత్రుడు పౌలు రాస్తాడు, కొంతమంది పాపములు ముందు నడుస్తున్నాయి, కొంతమంది పాపములు వెనక నడుస్తున్నాయి. మీకు దేవుని వాక్యం తెలీదు. నేను చెప్పేది, యేసు క్రీస్తు ప్రభు రాకముందు ఇశ్రాయేలు పాపంతో కూడా ముందు నడిచేది, క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పాపం వెనక నడుతుంది. అది మన కర్మ, పాపం వెనక నడ్డం. ముందు వచ్చే పాపం ఏంటంటే
అతను ఒక విశ్వాసి తప్పు చేస్తే వెంటనే శిక్షించబడివాడు. తర్వాత దేవుడు క్షమించేసేవాడు. పాప క్షమాపణ అడిగితే వెంటనే శిక్ష, నో డౌట్ అట్ట. ఇతను మందిరంలో ఉండగానే కుష్ఠరోగం వచ్చేసింది. అందరికి బుద్ధి వచ్చింది, భయం వచ్చేసింది. వీడు ఒక్కడి కుష్ఠరోగిగా చనిపోయినంత వరకు కుష్ఠరోగి ఉన్నాడు. కానీ ఇప్పుడు పాపంలో వెనక్కి నడుతున్న చాలా డేంజర్. 2 తిమోతి 2 కొరింథీ 4:5-11 క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం వెళ్ళేంత వరకు కూడా మన పాపం వెనక్కి నడుతూనే ఉంటాయి. అందుకని డేంజర్ అనమాట. అందుకే మన కర్మ మనకు కూడా ఎప్పటికప్పుడు శిక్ష వస్తే దిద్దుకొని సరి చేసుకొని విశ్వాసం ముందు చేరి అది అటువంటి ఉజ్జియా గర్విష్ఠుడైపోయాడు. ఆ గర్వం చనిపోయిన తర్వాత తన కుమారుడి పేరు ఏం పేరు తెలుసా? 28వ అధ్యాయం తన కుమారుడి పేరు, 27వ అధ్యాయం తన కుమారుడి పేరు యోథాము. యోథాము దినముల్లో ఇశ్రాయేలు అనేకులు భ్రష్టులైపోయి చెడిపోయారు. అతను మనవుడు ఆహాజు దేశాన్ని దిగంబరం చేశాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో గర్విష్ఠుడైన ఉజ్జియా మరణించిన తర్వాత దేవుడు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనాడు. అందరూ చెప్పరు కూడా దేవునికి. గర్విష్ఠుడు గర్భాంతుడు మరణించిన తర్వాత తన మృతి పొందిన తర్వాత దేవదేవుడు తన సింహాసనం పైన ఆసీనుడైనాడు. హల్లెలూయా. రాత్రి అన్నీ చూసుకున్నా. దగ్గర 7 సింహాసనాల పైన ఆయన కూర్చున్నాడు. చివరి సింహాసనం చెప్పండి, ధవల సింహాసనం, థ్రోన్ ఆఫ్ వైట్, తెల్లటి దగదగ మెరిసిపోయి తెల్లటి సింహాసనం మీద ఆయన ఆసీనుడైనాడు. తెలుగులోనేమో ధవల సింహాసనం, ఇంగ్లీష్లో థ్రోన్ ఆఫ్ వైట్. తెల్లటి యమమ కన్నా తెల్లగున్న సింహాసనం పైన ఆయన ఆసీనుడైనప్పుడు ఏం జరిగింది తెలుసండి? దానియేలు ఒరిషా భూమి ఆకాశములు ఆయన ఎదుటి నిలవలేక పారిపోయేను. అంటే భూమి పుట్టినది మొదలుకొని, ఆదాం పుట్టినది మొదలుకొని ఆ పాపులంచే తీర్పు వరకు చనిపోయిన మానవులందరూ కూడా ఎవరైతే దేవుని దగ్గరికి రారో, ఎవరైతే పాత నిబంధనలు ధర్మశాస్త్రం అనుసరించరో, యేసు వచ్చిందని ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడరో వారందరూ కూడా న్యాయపీఠం దగ్గర సమకూర్చబడవలసింది. సముద్రంలో చనిపోయిన మృతులను సముద్రం అప్పగిస్తుంది. పర్వతాల్లో చనిపోయిన పర్వతాలను అప్పగిస్తుంది. భూమి మీద చనిపోయిన ప్రతి మానవుడు పాపులంచి తీర్పు రోజున ఆ రోజు నిలబడాల. నువ్వు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఏది వాదమైనా ఏ వాదమైనా ఎవరైనా సరే, ధనవంతుడైనా కోటీశ్వరుడైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఈవెంతో రిక్షా పుల్లరైనా రిక్షా తొక్కువాడు మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు, రిక్షా మొదలుకొని అమెరికా ప్రెసిడెంట్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడరో వారందరూ ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడవలసిందే. అది ఎంత భయంకర దినమో మీకు తెలియదు. అది ఎంత భయంకర దినమో తెలీదు. ఎంత భయంకర దినం అంటే భూమి ఆకాశములు వాటికి నిలవలేక ఏమర్థమవుతుందన్న మీకు? అంటే భూమికి నిలవలేక స్థలము లేదు ఆయన ఎదుట. ఆ ధవల సింహాసనం మీద కూర్చున్న దేవదేవుని ఎదుట భూమి నిలవలేకపోయింది. మహాకాశంలో సైతం నిలవలేక పారిపోతే మానవుడు నిలవగలడా? అయితే మీరందరూ 2 చేతులు పైకెత్తండి, దేవుని వందనాలు చెప్పండి, చేతులు దించండి. రక్షించబడి బాప్టిజం పొందిన వాళ్ళు అందరూ చెయ్యొద్దండి. అంటే సగం బాప్టిజమా? రైట్. రక్షించబడి బాప్టిజం పొందిన మనం అందరము యోహాను సువార్త 5:24 ప్రకారముగా
నా యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో జీవములోనికి దాటి ఉన్నాడు. మనమందరం క్రీస్తు రక్తంలో కనకబడి విమోచించబడి మనం ఆ పాపుల నుంచి తీర్పులోనికి వెళ్ళము. దేవుని స్తోత్రం. మరి ఎక్కడికి వెళ్తాం? క్రీస్తు న్యాయపీఠం ఎదుటి వెళ్తాం. క్రీస్తు న్యాయపీఠం వేరు, ధవల సింహాసనం వేరు. ఆ ధవల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, హల్లెలూయా, కృపా సింహాసనం, న్యాయ సింహాసనం, పరిశుద్ధ సింహాసనం, నీతి సింహాసనం, మహిమగల సింహాసనం, ఉన్నతమైన సింహాసనం, ధవల సింహాసనం. ఆ సింహాసన పైన ఆసీనుడైన నా దేవుని మీ ఇద్దరు ఏమన్నా అనుకున్నారేంటి? షేర్లు కట్టుకోరు ఫాస్ట్ ఇద్దరు ఇంచుమించులు ఒకటే కలరా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. చెప్పగట్టి రేపు దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆ ధవల సింహాసనం ఎదుట కూర్చున్న ఆయన దగ్గరికి మనం వెళ్ళాం. కానీ ఆ దేవదేవుడు ధరించుకున్న వస్త్రములు భూమి మీద ఏ శాఖలయు అంత సలువు చేయలేడు, అంత ఉదకలేడు, అంత ఇస్త్రీ చేయలేడు. ఆ వస్త్రాలు దగదగ 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 మెరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, మీరు తీయక్కర్లేదు, మీకు అందరూ తెలిసిన మాట. వాక్యం మార్కు సువార్త చెప్పేస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయం 27-28 వచనంలో రక్తస్రావం కలిగిన స్త్రీ, 25 వచ్చిన ప్రారంభం, రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడతాను అనుకొని జనసమూహమును తప్పించుకొని ఏదో రీతికి వెళ్ళిపోయి నా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. దేవుని స్తోత్రం. నా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే ఆయనలో ఉండి ప్రభావం బయలు వెళ్ళి ఆమెని స్వస్థపరిచింది. ఓ మై గాడ్. సంపూర్ణ మానవుడు ఉన్న యేసు, సంపూర్ణ మానవుడిగా వచ్చిన యేసు, తను తాను రిక్తులుగా చేసుకున్న యేసు, తను తాను దాసుని రూపం ధరించుకున్న ఆ యేసు వస్త్రం, చెప్పండి, వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార ఆగిపోయిన కట్టడిపోయింది. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవుడిగా వచ్చిన, సంపూర్ణ మానవుడిగా వచ్చిన యేసు వస్త్రములోనే అంత ప్రభావం ఉంటే, హల్లెలూయా. నేను మీరు విన్నారు లేదు కానీ, మీ ఊరి పేరు ఏం పేరు? ఐ నో దట్. మా బాబు ఇక్కడ ఉన్నారు. అప్పుడు చిన్నప్పుడు దగ్గర 20 సంవత్సరాలు ఉన్నారు కదా, ఆయన ఉన్నాడు. నేను రూములో ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మేము 16 మంది వచ్చి, మీకు భారం అయిపోయినాను, చాలా భారం అయిపోయింది, చాలా మమ్మల్ని చాలా బాగా చూశారు. చాలా చెప్పను. అమ్మగారు మామిడికి మామిడి పండు ఎంత ఎంత మొత్తం మామిడి అంటారు, ఎంత తీగి వస్తాయి కదా ముందు, అవి ఆ ఇంట్లోకి వస్తే వాళ్ళ అమ్మగారు రోజుకి ఒకటి ఇచ్చింది. ఎంత టేస్టో చెప్పను అసలు. అది చెన్నాయిగూడెం, ఆ ఊరి పేరు. నేను రూములో ప్రార్థన చేసినప్పుడు నా కుమార, ఈ రాత్రి రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు కూర్చో, ఎవరైతే నీ వస్త్రాలు పడతారో వారిని నేను బాగు చేస్తాను ప్రభు చెప్పారు. కానీ అందరూ వచ్చారు, ముట్టారు, వెళ్ళిపోయారు. అందరూ ముట్టారు, వచ్చారు, వెళ్ళిపోయారు. స్వస్థత పొందారో లేదో నాకు తెలీదు. కానీ నేను దేవుని మాట వింటాను కనుక ఈ రాత్రి స్వస్థత ప్రార్థన చేయొద్దు, నువ్వు కూర్చో, అంతే, నీ వస్త్రాలు ముట్టుకుని బాగు చేస్తాను అదే. అందరూ వచ్చారు, ముట్టారు, వెళ్ళిపోయారు చాలా మంది. కానీ ఒక గుడ్డ ఆమె కళ్ళు, ఆ నల్ల కళ్ళు లోపలికి వెళ్ళిపోయి తెల్లగా వచ్చి జొన్న గింజలాగా ఉండి ఉంది. జొన్న గింజలు అంటే అసలు చూపు లేదు. ఒక ఆమె తీసుకొచ్చి మెల్ల తీసుకొచ్చి ఆ వస్త్రపు చెంగుని ఇలా పట్టుకుని వెళ్ళిపోయింది. ఆ గుడ్డ ముట్టింది, వెళ్ళిపోయింది.
లోపలికి వెళ్ళిన రాత్రి ఇంటికి వెళ్ళి ఆడడం మొదలు పెట్టాను. ప్రభువా, నువ్వు చెప్పావు వస్త్రం ముట్టుకుంటే బాగు చేస్తానని. నేను ఈ మాటలో పడ్డాను. అందరూ చాలా మంది ముట్టారు, 100 మంది. దీనికన్నా మహా పెద్ద సభలు, ఆ లైట్లు వేరు, ఆ సభలు వేరు, ఆ మైకులు వేరు. అవన్నీ ఈ సంవత్సరం మైకులు చాలా బాగున్నాయి, కానీ అవన్నీ వేరు. ఆ డిఫరెన్స్, ఆ లైట్ సిస్టమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఐఎమ్ కరెక్ట్ ప్రియులారా? ఆ గుడ్డ ముట్టింది, వెళ్ళిపోయింది. వాళ్ళు తీసుకొచ్చారు, ముట్టింది, వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాను, ఏడ్చాను, ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు మొట్టు నాకు ఇవ్వమంటే ఇచ్చావు ప్రభువా. ఆ వెళ్ళిపోయింది ఆయన ఏంటని అడిగాను, ప్రార్థన చేశాను. అయితే మళ్ళా 3వ రోజు వచ్చామండి. 3వ రోజు ఏం జరిగింది తెలుసా? ఆ కోర్టులో ఉంది ఆమె పరిగెత్తుకొని వచ్చింది. ఆమె ముట్టింది. ముట్టినప్పుడు స్వస్థత కలగలేదు. ఆ ఇంటికి వెళుతుండగా దారిలోనే ఆమెకు చూపు కలిగింది. హైదరాబాద్ లో కృష్ణానగర్ లో కొండ మీద గుట్ట మీద కమలమ్మ గారు అంటారు. ఆ కొడుకు మోజేసి గారు సేవ చేశారు. అక్కడ సభలకు వెళ్ళాను. అక్కడ సభలకు వెళ్ళిన వాక్యం చెప్పి వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఒక ఆమె వెనకొచ్చిన వస్త్రం ముట్టుకుని నాకు తెలియదు. కానీ ఏం జరిగిందంటే, ఆ రోజు సాటర్డే వస్త్రం ముట్టుకుంది. మరుసటి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ చెప్పారంట, నీకు ఎవరు చెప్పారు క్యాన్సర్ ఉందండి? నీ క్యాన్సర్ వచ్చింది కాదు చెప్పిందంట. చెప్పారు డాక్టర్. అది నాకు తెలీదు. ఆదివారం రాత్రి చెప్పిన సాక్ష్యం చెప్పింది. అయ్యా, పోయిన రాత్రి నువ్వు వెళ్ళిపోతుంటే నేను క్యాన్సర్ పేషెంట్ను, నీ వస్త్రం ముట్టగానే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నీకు క్యాన్సర్ లేదని డాక్టర్ చెప్పారని చెప్పారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, అబ్రహం ఎందుకు మాట చెప్తానంటే, నా వస్త్రాల్లో ఏదో స్వస్థత ఉంది, నేనేదో గొప్పవాడిని చెప్పడం కాదు చెప్పింది. ఇక్కడ యేసయ్య చెప్పాడు, నేను లోపడ్డాను. ఒక మనుషుడిగా, ఒక బలహీనుడిగా, ప్రార్థనలో బలహీనుడిగా, పరిశుద్ధతలో బలహీనుడిగా, ఎన్నో విషయాలు, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ల్యాక్ ఆఫ్ హోలీనెస్, ల్యాక్ ఆఫ్ సిన్సియర్, ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ఎన్నో విషయాల్లో చాలా మీలో చాలా మందికి తక్కువ ఉన్నాను. అయినా ఈ వస్త్రాలు ముట్టగానే యేసయ్య వారిని ముట్టి బాగు చేస్తే, నా యేసయ్య వస్త్రపు చెంగుల్లో ఎంత శక్తి ఉంటుందో. ఎవరి చెంగుల్లో చెప్పాలా? యేసయ్య చెంగుల్లో, యేసయ్య వస్త్రములో ఆ వస్త్రం ఎంత ప్రభావం గలది. ఆ వస్త్రంలో స్వస్థత, ఆ వస్త్రంలో మహిమ, ఆ వస్త్రంలో దేవుని శక్తి, ఆ వస్త్రంలో దేవుని ప్రభావం. మీరెవరు నన్ను అపార్థం చేసుకోవద్దండి. అమ్మా చూడండి, ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు. అపార్థం చేస్తూ మీ కర్మ అది. ఎంతమంది కర్మ వస్తారో నాకు తెలియదు, కానీ అనేక మంది దైవ సేవకులు నేను వాడిన వస్త్రాలు ఇవ్వమంటారు, కొత్త ఇస్తాను చాలా మందికి. నేను కొత్తది ఒకటి ఇవ్వండి, ఇది ఒక్కటి ఇవ్వండి. తర్వాత నేను వాడిన డ్రెస్ తర్వాత వాళ్ళు వేసుకున్న ప్రసంగం చేస్తే ఆ రోజున దేవుడు బహుగా వారిని వాడుకుంటారు. వారు సాక్ష్యాలు చెప్పారు. ఎస్ కరెక్ట్ జోషి, ఒట్టి మాట చెప్పను. నా మాట ఎందుకు చెప్తున్న మాట అంటే, ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్. నేను ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు. నేను ముందే చెప్పాను కదా, విశ్వాసము తక్కువ మీకంటే, ప్రార్థనలు తక్కువ, పరిశుద్ధత తక్కువ, అన్నిట్లో తక్కువే. ఎంత బలహీనుడైన ఈ దైవ సేవకుల వస్త్రాల ద్వారా యేసయ్య ముట్టి స్వస్థపరిస్తే, నా యేసయ్య వస్త్రాలు ఎంత ప్రభావం గలవో. ఈ మాట వినండి. ఈ బలహీనైన ఈ సేవకుల వస్త్రాల్లో ఎంత ప్రభావం ఉంటే, మరి శరీరధారణ వచ్చిన ఆ దేవాది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వస్త్రాల్లో ఎంత ప్రభావం ఉంటుందో. చేతులు ఎత్తండి రా బాబు. మీరు చేతులు ఎత్తకపోతే బిర్యానీ చల్లారిపోతుంది. మరి గుర్తుపెట్టుకోండి, అది పాసిపోవచ్చు కూడా. నేను అటువంటి వాడిని. పరిశుద్ధాత్మ నడిపే రాత్రి తెల్లారిపోద్ది. నిన్న చెప్పింది, ఎవరు వచ్చి అరెస్ట్ చేసినా పర్లే, నేను ముందు వెళ్తాను. అలవాటే మాకు.
జాగ్రత్త వినండి. ఈ ఈ బలహీనుడైన ఈ సేవకుని వస్త్రాలు ముడితేనే దేవుడు వాళ్ళని బాగు చేస్తే, శరీరంగా సంపూర్ణ శరీరాలు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాల్లోని అంత ప్రభావం ఉంటే, హల్లెలూయా, కృపా సింహాసనం మీద చెప్పు, కృపా సింహాసనం మీద చెప్పండి, న్యాయ సింహాసనం మీద, న్యాయ సింహాసనం మీద, నీతి సింహాసనం మీద, మహిమ సింహాసనం మీద, అమ్మా చివరిగా ధవల సింహాసనం మీద ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ మహాదేవుని వస్త్రములు ఎంత ప్రభావం గలవో, ఎంత శక్తి గలవో, దాంట్లో ఎంత ప్రభావం ఉంటుందో, ఆ వస్త్రంలో ఎంత మహిమ దాగి ఉంటుందో. వినండి, ఆయన చొక్కాయి, రాత్రి చెప్పాను చొక్కాయి, తర్వాత అంగి, ఇంగ్లీష్లో రో, రో ROBE, రో అంటే రోబ్ అంటే నిలువుటంగి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పాను గట్టిగా. మీకు తలకాయలు లేవు, నాకు నేను చెప్పాను. అందుకని నెల్లూరు వాళ్ళ గురించి చెప్పాను, గుంటూరు వాళ్ళ గురించి చెప్పాను, కృష్ణ వాళ్ళ గురించి చెప్పాను. ఈ వర్తమానం అక్కడైతే రాత్రి 3 గంటలైనా వాళ్ళు లేవరు. నా ఆత్మ నడిపి పేరు ఉంటుంది. ఆ తర్వాత దేవుని ఆత్మ కుమ్మరి పేరు ఉంటుంది అన్నమాట. పడిపోయి దొర్లు ఏడుస్తారు, సేవకులు సాగిలి పడతారు, ఏడుస్తారు, విశ్వాసం దొర్లు ఏడుస్తారు, వాక్యం ఉంచగానే కన్నీరు అలా కారిపోద్ది. విను ఈ మాట. మీకు వచ్చాము సిద్దిపేట. ఎస్, రెండవ దినవృత్తాంతంలో చదవండి 18 సెకండ్ క్రానికల్ చాప్టర్ 18. చాలా మందికి మన ఇండియా వాళ్ళకి అంటే వాక్యాలు చెప్పాలో, వచనాలు చెప్పాలా, ఆ వచనం చెప్పా బాబు ఎన్ని వచనాలు చెప్పారు అబ్బా బాబు అని చెప్తారు. వచనం చెప్పలేక కాదు, అన్ని నోటి చెప్తాం. అర్థమైందా? మన ఇండియా మెసేజ్ ఇండియా వాళ్ళకి ఏంటంటే వచనం చెప్పాలి, అబ్బా ఎన్ని వర్షాలు చెప్పారు బాబు, 30, 40, 50 చెప్పేశారండి. ఆ చదువుకుని పోతారు కదా, దాని మళ్ళీ సారం ఏముండదు. అర్థమైంది చెప్పింది. వీళ్ళకి అది కావాలా? చదువు. యెహోవా మాట వినుడి, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. నీకేమైనా అర్థమైందా? మన రెండో రాజులు చదువు. ఫస్ట్ కింగ్, నాట్ రెండో రాజు, ఫస్ట్ కింగ్ చాప్టర్ 22:19. 2:1 త్వరగా చదువు. మీకాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు, చూసారు అక్కడ పరమండలం, ఇక్కడ పరలోకం, ది హెవెన్లీస్ ఆర్మీ, పరలోక సైన్య సమూహం ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమును నిలిచి ఉండుట చూసింది. దేవుని స్తోత్రం. ఏరా దానియేలు బాబు చెప్పరా, ఎంతమంది ఉన్నారు ఆయన కుడి ప్రక్కన? దానియేలు గ్రంథం చదువు 7వ అధ్యాయం 9-10. దానియేలు 7వ అధ్యాయం 9-10. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపచ్చు వలె ఉండెను, తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి, ఆయన సింహాసనం నుండి ప్రవహించుచుండెను. చూచెను. వేవేల కొలది
వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఎంతమంది? అంతమంది ఎప్పుడు చెప్పండి, చెప్పండి. పరలోక సైన్యం దూతలు ఎంతమంది? దూతలు, దేవదూతలు. ప్రకటన 5వ అధ్యాయం 12-13. ప్రకటన 5వ అధ్యాయం 12-13. అమ్మా మిమ్మల్ని ఊరికే నవ్వించాలా, అంతే కదా? కాదు, ఏం చేయాలా? నవ్వించాలా. ఈ రోజుల్లో ఏ విశ్వాసం రా, విశ్వాసాలు పిచ్చాలి నాకు అర్థం కాదు. నవ్వించాలంతే, నవ్వించి ప్రసంగం. ఎక్కడ ఎవరో పిల్లలు ఎవరు అల్లరి చేస్తారు చూడు. చదువు చదువు. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆమేన్. యుగ యుగములు అని చెప్తే ఎలా చెప్తున్నారు? ఎంతమంది? 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చెప్పండి గట్టిగా. పరిచారకులు వేల కొలది, ఆయన ఎదుటి నిలబడిన మనుషులు కోట్ల కొలది, ఆయన ఆరాధించే దూతలు చెప్పబ్రా అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆశీనుడైనప్పుడు వేల మంది ఆయనకు పరిచారకులు ఉండేవి. కోట్ల కొద్ది మనుషులు ఆయన కోట్ల మంది ఆయన నిలబడి, కోట్ల కొద్ది దేవదూతలు ఆయన పైగా నిలబడి ఆరాధించిరి. ఇంకా పరలోక సైన్య సమూహం కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నిలవబడిరి. ఆ వారి మధ్యలో ఆయన వస్త్రములు హిమము వలె. చదువురా మాట. దానియేలు గ్రంథం చదువు. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను ఆయన తన వెంట్రుకలు. ఆయన వస్త్రం ధవలం అంటే ఏంటి? వైట్ క్లాత్. ఇంగ్లీష్ చదివి వచ్చండి, చదువుకోరా బంగారు తల్లి. లోకమే శాఖలియు సలువు చేయలేనంత తెలుపు తెల్లని మహిమ వస్త్రములు ధరించుకొని ఆ సింహాసనం పైన కూర్చుంటే ఆయన ముందు వేల కొలది పరిచారకులు, కోట్ల కొలది మనుషులు, కోట్ల కొలది దూతలు. ఇంకా అయిపోయిందా? పరలోక సైన్య సమూహం కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఆయన కూర్చున్నాడు. ఉన్నట్టుండి సతీష్ ఎక్కడ ఉన్నట్టుండి వేరే సతీష్ దేవుని కృప ఇదిగో, దేవుని కృప ఇదిగో, జనులార పాపంబు నన్ను తెలియరే, కేవలము వదిలేగా జీవంబు మన కప్పును కేవలము నమ్ముకునిన పరలోక జీవంబు మన కప్పును. దేవుని కృప ఇదిగో,
అంటే దేవుని ప్రేమ ఇదిగో. ఆగండి ఆగండి, మారు మనుషులు లేని వాడికి అది, రక్షించబడిన వాడికి ఇది. ఇది దేవుని కృప. ఏం కృప తెలుసా? ఇక్కడ దేవుని కృప ఇదిగో, దేవుని కృప ఇదిగో, జనులార భావములను తెలియరి, కేవలము నమ్ముకొనిన పరలోక జీవము మనకప్పును, కేవలము నమ్ముకొనిన పరలోక జీవము మనకప్పును. దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావములను తెలియరి, కేవలము నమ్ముకొనిన పరలోక జీవము మనకప్పును, పరలోక జీవము నీకప్పును, పరలోక జీవము నాకప్పెను, పరలోక జీవము నాకప్పెను. అంటే దైవజనుడైన పురుషోత్తం సోదరి గారు అంటే బ్రాహ్మణ, ఒరిస్సా వాళ్ళని బ్రాహ్మణ సోదరి అంటారు. బ్రాహ్మణుడు, మంచి గొప్ప దైవజనుడు. తమ్ముడా, ఆ తమ్ముడు ప్రభు నమ్ముకోలేదు, ఈ నాన్నగారు ప్రభు నమ్ముకున్నాడు. మా జోషి పాడాల పాట, తమ్ముడా దేవుని ప్రేమ ఇదిగంటే. ఆ తర్వాత తమ్ముడు మారిపోయి, అన్నా ఇలాంటి యేసు ప్రేమ అన్నా అని పాట పాడాడు. ఇప్పుడు పాట పాడడానికి టైం లేదు కదా, లేదా ఆయన పాట పాడతారు. అన్నా ఇలాంటిదా యేసు ప్రేమ. చూసారా తమ్ముడు ఏం పాడాడు? ఇదిగో తమ్ముడు దేవుని ప్రేమను పాడాడు. అయ్యో అన్న ఇటువంటి దేవుని కృపను మార్చబడి పాడాడు. నేను పాడిన పాట ఏంటి? దేవుని కృప ఇదిగో, జనులార జనులారన్న దానికంటే విశ్వాసులార భావంబునను తెలియని, కేవలము నమ్ముకునిన పరలోక జీవంబు నాకప్పును, పరలోక జీవంబు నీకప్పెను, పరలోక జీవంబు నాకప్పెను. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు. ప్రియులారా, దేవుని కృప ఇది ఎందుకని చెప్పారంటే ఈ మాట వినండి. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీర్వడైనప్పుడు వేల కొలదిగా పరిచారకులకు ఆయనకు ఉండేది. కోట్ల కొద్ది మనుషులు ఆయన ఎదుట ఉన్నారు. కోట్ల కొద్ది దేవదూతలు ఆయన ఆరాధించేస్తున్నారు. ఇంకా పరలోక సైన్య సమూహం కుడి ప్రక్కన ఎడం ప్రక్క ఉన్నారు. అక్కడ తెల్లటి వస్త్రాలు వేసుకొని మహావృద్ధుడైన వాడు, మహానుభూషాడు, అనంత జ్ఞానైన దేవుడు అక్కడ కూర్చొని, ఆ సింహాసనం మీద కూర్చొని, రాజా దగ్గర కూర్చో, అక్కడ కూర్చొని తెల్లబట్టున్నారు ఆయన. పర్లేదులే కూర్చొని, నువ్వే వచ్చాయి, నాకు నువ్వే తగినవాడు. అది అక్కడ కూర్చున్నాడు. ఆడ కూర్చున్న దిక్కుమాల వాళ్ళ. ఇదిగో ఆ మహాదేవుడు, ఆ మహాదేవుడు ధరించుకొని సింహాసనం పైన ఇలా కూర్చున్నాడు. సింహాసనం పైన ఆయన కూర్చున్నారు. ఆయన ముందు చెప్పో వేల కొలది పరిచారకులు, కోట్ల కొలది మనుషులు, కోట్ల కొలది దేవదూతలు, పరలోక సైన్య సమూహం ఆయన ఆరాధిస్తుంది. మహిమ తేజస్సుతో నింపబడ్డ వస్త్రము కలిగిన వాడై సింహాసనం నుంచి లేచి అధోగతిలో ఉన్న ఆ విశ్వాసం గురించి ఆయన మహిమ ఆయన మహిమ వస్త్రంతో కప్పివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఈ రాత్రి నీ దిక్కుమాల బ్రతుక్కి ఆ దేవదేవుడు పై నుండి దిగి వచ్చి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి, వేల కొద్ది పరిచారకులను విడిచిపెట్టి
కోట్ల కొద్ది మనుషులు విడిచిపెట్టి, కోట్ల కొద్ది దేవదూతలు విడిచిపెట్టి, చెప్పు అయిపోయిందా? నో మర్చిపోయా. పరలోక సైన్య సమూహం కుడి ప్రక్కన వెనపక్కున్న మనుషుని విడిచిపెట్టి అమాంతంగా దిగి వచ్చి ఆ వస్త్రంతో నిన్ను కప్పడానికి రాత్రి వచ్చింది. ఈ రాత్రి ఈ వర్తమానం మీలో చాలా మందికి ఎలా ఉంది చెప్పంటారా? నాకు తెలుసు ఆ వర్తమానికి వచ్చేది. వాళ్ళకేసి కొడితే గోడకేసి కొడితే తిరిగి వచ్చేది బాల్, అలా వచ్చేస్తుంది. మాకు తెలియదా ఎలా ఉందని తెలుసా మీకు? పంది ముక్కికి బంగారు కమ్మి పెట్టినట్టు యథార్థం చెప్తున్నా. పంది ముక్కికి బంగారు కమ్మి పెడితే, బంగారు రింగు పెడితే, శివునికి బంగారు పెడితే, మూగికి బంగారు పెడితే, దాని ముక్కు పెట్టి బంగారు పెడితే, పరమన్న పంచి పరమన్నాలు పెడితే, తద్దోజుని పెడితే, నీ భోజనం ఎవరు కావాలా? నీ తిండి ఎవరు కావాలా? నీ బంగారం ఎవరు కావాలా? నా శివుడు పోగున తెలిసి వెనకే ఇక్కడ మురుగుంటుంది. మీకు కావదేలు చూసి నేను చూశాను. ఇప్పుడు వరకు ఆ మురుగుంటికి వెళ్ళిపోయి ఆ మురుగును అమ్మ ఓ భగవంతుడా ఎంత బాగుందని ఆ మురుగుంటును ఆశిస్తుంది. ఈ రాత్రి యథార్థం చెప్పి మీలో చాలా మంది అలాగున్నారు. నో డౌట్. మీరేమనుకుంటే మీ కర్మ, నా కర్మ కాదు. నేను ముందే చెప్పాను. ప్రియులారా అర్థం చేసుకున్నారా? ఆ మహిమాస్త్రం కొరకై ఏమి చెప్పగలను? ఆ మహిమాస్త్రం కొరకు ఇంట్లో ధ్యానం చేస్తున్నా. అయ్యో దేవా, ఐఎమ్ నాట్ వర్తీ టు గివ్ దిస్. వాట్ ఈస్ ద మెసేజ్? ఈ వర్తమానం చెప్పడం యోగ్యుని కాదయ్యా. ఈ వర్తమానం చెప్పడం యోగ్యుని కాదు. ఆయన పరిశుద్ధత కొరకై, ఆయన మహిమాస్తుల కొరకై, ఆయన మహిమా ప్రభావం కొరకై ఏ నోటితో వర్ణించాలి? ఆయన సేవ కొరకు పిలిచాడు కనుక ఈరోజు ఈ దారిలో వర్తమానం వచ్చింది కనుక ధైర్యం తెచ్చుకొని మీ ముందు నిలబడ్డం తప్ప ఈ వర్తమానం చెప్పడానికి యోగ్యుని కాను. నీకు అర్థమైందా? ఆ మహిమ వస్త్రాలతో నిన్ను కప్పుపోతున్న రాత్రి నీవు నిర్లక్ష్యం చేయకు. నాకు తెలుసు వింటావు, ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తావు, కన్నీరు 4 బొట్లు కారుతుంది. మళ్ళా రేపున్నది తంతు. మళ్ళా ఎల్లిన వారికి చెప్పిన ఆవలినది. మార్పు చెందట్లేదు మీ హృదయాల్లో, మీ జీవితాల్లో మార్పు చెందట్లేదు. ఎంత వాక్యం విన్నప్పటికీ, ఎంత దివ్యమైన వాక్యం విన్నప్పటికీ, ఎంత మహిమోస్త్రాన్ని మీకు రావాలంటే, మీకు ఈ రాత్రి ఎంతమందికి మహిమోస్త్రం మీకు రావాలంటే 2 చేతులు పైకి తెస్తారు. ఆగని చెప్పిపోయినది చూసారా? నేను చెప్పింది మీకు అర్థం కాదు. హల్లెలూయా చెప్పేస్తాను. మీరేం చెప్పాలి? నేను ఏం చెప్పాలి మీకు అర్థం కాలేదు. ఈ రాత్రి మహిమోస్త్రం ఎవరికి కావాలని చేయొద్దని నేను ప్రార్థన చేస్తానంటే ఒక్క చేయి 2 చేతులు ఇస్తారు. ప్రియులారా, ఒక కన్నీరు బొట్టుగా 4 కన్నీరు బొట్టు వస్తుంది. కానీ జీవితంలో మార్పు కలగట్లేదు. జీవితంలో మార్పు కలగట్లేదు. మార్పు కలిగిన వ్యక్తి అయితే రేపు నుంచి నీ జీవితంలో తేడా కనిపిస్తుంది. రేపు నుంచి నీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఒక కొత్త విశ్వాసం కనిపిస్తావు, ఒక కొత్త సేవకుడు కనిపిస్తావు, పునరుత్థాన శక్తితో నింపడిన సేవకుడు కనిపిస్తావు, మహిమ వస్త్రాలతో నింపడిన సేవకుడిగా కనిపిస్తావు, మహిమ వస్త్రాలతో కప్పబడిన ఒక విశ్వాసం కనిపిస్తావు, మహిమ వస్త్రాలతో కప్పబడిన ఆదిమ సంఘముగా, ఆది అపోస్తలుగా జీవిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని ఎన్నిసార్లు వర్తమానం విన్నావు, ఎన్నిసార్లు వాక్యం విన్నావు, కానీ విని అప్పుడే తాత్కాలికంగా ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, మోకరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ మళ్ళా మరుసటి రోజు అదే జీవితంలో జీవిస్తున్నావు. 95% వాక్యం అంటున్నావు, ఆదివారం వాక్యం విన్నావు, టీవీలో వాక్యం విన్నావు, ఇలాంటి మహాసభల ద్వారా వాక్యం విన్నావు. కానీ విన్నప్పుడే మార్పు చెందినట్టుగా కనబడుతున్నది, కానీ నిజమైన మార్పు కలగలేదు.
నిజమైన మార్పు కలిగితే ఈరోజు ప్రభువా నీవేంటయ్యా అయినా కృపా సింహాసనం మీద, న్యాయ సింహాసనం మీద, నీతి సింహాసనం మీద అయిపోయిందా, మహిమ సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద, ధవల సింహాసనం మీద ఆశీనుడయుండి నీ మహిమ వస్త్రాలతో నువ్వు అక్కడ కూర్చుంటే, ఆ అత్యున్నతమైన సింహాసనం కూర్చుంటే వేల కొలది నీకు పరిచారకులు ఉండేది. కోట్ల కొద్ది మనుషులు నీ ఎదుటి నిలబడ్డారు, కోట్ల కొద్ది దేవతలు నీకు పైగుండి ఆరాధన చేస్తారు. సైన్య సమూహం, పరలోక సైన్య సమూహం నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన సైనికులాగా నీ ముందు నిలబడితే, నీ ప్రక్కన ఆ ప్రక్కన నిలబడితే ప్రభువా వారందరినీ విడిచిపెట్టి వచ్చావా? అది నవ్వు, ప్రసంగానికి నవ్వు కాదు, వాక్యానికి నవ్వు కాదు, వాక్యానికి మార్పు కాదు. ఆయన ఏదో అల్లెలు చెప్తే అల్లెలి, ఆయన ఏదో అల్లెలు చెప్తే మీరు అల్లెలు చెప్తున్నారు. ఏది మార్పు? నేను చాలా తీవ్రతగా చెప్తున్నాను. చాలా తీవ్రతతో దేవుని సేవకుడిగా చెప్తున్నాను ప్రియులారా, ఆయన దాసుడిగా, ఆయన బానిసగా చెప్తున్నాను. ఈ రాత్రి అర్థం చేసుకో, నీ జీవితం ఎక్కడ మార్పు కలుగుతుందా? ఇంత మహాదేవుడు, ఇంత మహాదేవుడు ఆయన మహిమ సమస్తాన్ని, ఆ మహిమ ప్రభావాన్ని విడిచిపెట్టి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడు కావడానికి, అత్యున్నతమైన సింహాసనం ఆసనుడై ఆయన వస్త్రపు చెంగులతో దేవాలయం అంతా నింపివేశాడు. దేవుని స్తోత్రం. ఆ దేవాలయాన్ని ఆ వస్త్రపు చెంగులతో నింపడానికి ఎంత త్యాగం చేశాడు. ఆ మహిమ సింహాసనం, అత్యున్నత ఆ సింహాసనం అంతా విడిచిపెట్టి, ఆయన మహిమ ప్రభావం విడిచిపెట్టేసి, ఆ సైన్య సమూహం సమస్తం విడిచిపెట్టేసి నీ మీద ఆయన వస్త్రం కప్పడానికి. ఒక మాట చదువు, మీరెవరు చదువుకండి, రాసుకురా దాన్ని. ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారముతో వారి మీద కప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి చప్పుడు కూడా దేవునికి చప్పుడు కొట్టి సమయంగా క్షమించాలి దేవా. కానీ ఆయన గుడారముతో నిన్ను కప్పడానికి రాత్రి మన మధ్యలో దిగి వచ్చిన్నాడు. ఎవరి మీద కప్పడానికి? చెప్పండి, ఏం కప్పడానికి? ఆయన పరలోకపు గుడారం. హల్లెలూయా. ఇది చూడండి అమ్మా, ఏం చూస్తారు? పరలోక గుడారముతో నువ్వు కప్పబడితే, ఆ పరలోక గుడారముతో దేవుడిని కప్పి జీవ జలముల బొగ్గల ఎత్తుకు నిన్ను నడిపిస్తాడు. అక్కడ ఆకలి ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు. ఇదిగో ఇంకో మాట చెప్పంటారా? చెప్పాను వద్దా? ఆ మాట ఏంటంటే, నన్ను చూడమ్మా, అటు చూడకండి అమ్మా. ఆ మాట ఏమిటంటే, మీరు చాలా మంది మిస్ అయిపోతారు అక్కడ. ట్రూ. మీరు చాలా ముఖాలు అక్కడ కనబడరు. నీవు అక్కడ ఉండాలని పరలోకి వెళ్ళిన తర్వాత వస్త్రమూర్తి ఎక్కడ కప్పుతున్నాడు? పరలోకి వెళ్ళిన తర్వాత తానే ఆయన గుడారం వారి మీద కప్పును. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి అర్థం చేసుకో, జీవితం మార్చుకో, బ్రతుకు మార్చుకో సోదరుడా. అటు ఇటు తిరగకు, పరిగెత్తకు. రాత్రి చెప్పినట్టుగా
లోకం తిండిపోయి బాగా బలిసిపోయి ఉండకు. లోకాసులు శరీరాసులన్నీ విడిచిపెట్టు, ధనాపేక్ష విడిచిపెట్టు, స్వార్థాన్ని విడిచిపెట్టు, వ్యభిచార స్వభావం విడిచిపెట్టు, త్రాగుపు స్వభావం విడిచిపెట్టు, నామకార్థ జీవితం విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, లోకాసుని విడిచిపెట్టు, శరీరాశను విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచిపెట్టు, దేవుని కొరకు జీవించు. దేవా, ఈ రాత్రి నీ మహిమ వస్త్రం నా మీద కప్పడానికి వచ్చావు. అందరిమే కాదు ఎవరైతే తమ జీవితాలు తగ్గించుకుంటారో. ఒక మాట చెప్పండి, ఇదిగో మీరందరి మాట చదవండి, అండర్లైన్ చేసుకోండి. అందరి మాట చదవని అండర్లైన్ చేసుకోండి. యెహెజ్కేలు 1:28 యెహెజ్కేలు 1:28. వర్షకాలమున అందరు చదివి, అందరు తీసారా? యెహెజ్కేలు చదువు, వచ్చిన చెప్పమ్మా, వచ్చిన చెప్పు. 1:28. ఏది? యెహెజ్కేలు గ్రంథం 1:28. చదువు. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా. ఏం చేశాడమ్మా చెప్పండి? ఏం చేశాడు? ఏం చూశాడు ఆయన? రాత్రి ఏం చెప్పాము? దేవుని గూర్చిన దర్శనములు కలిగిన వాడు. ఆ దర్శనములో దేవుణ్ణి చూస్తున్నాడు, ఆయన మహిమా ప్రభావం చూస్తున్నాడు, ఆయన తేజస్సును చూస్తున్నాడు, ఆయన ప్రభావం చూస్తున్నాడు, ఆయన మహిమాస్త్రం చూస్తున్నాడు, ఆ మహారుద్రుని వాడు చూస్తున్నాడు, ఆ ధవల సింహాసనం మీద ఆశీర్వాదం వాడు చూస్తున్నాడు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తున్నాడని చూస్తున్నాడు, ఆయన వస్త్రం తగదగ మెరడం చూస్తున్నాడు. ఆయన ప్రభావం చూసి ఆయన ఎదుట సాగిలపడ్డాడు. చెప్పండి, ఏం చేశారు చెప్పండి? ఎంత గొప్ప దర్శనం కలిగిన వాడు సాగిలి పడ్డం ఏంటి ఆయన? ఎంత గొప్ప దర్శనం కలిగిన వాడు సాగిలి పడ్డం ఏంటి? సాగిలి పడ్డాడు ఒక గొప్ప ప్రవక్త. ఆ మొదటి వచ్చిన రాత్రి చదువుకున్నట్టుగా దేవుని గురించిన దర్శనములు కలిగిన వాడు, దేవుని స్వరూపం చూసిన వాడు, ఆయన ప్రభావం చూసిన వాడు, ఆయన సింహాసనం చూసిన వాడు. ఆయన ఎలా చూశాడు? రాత్రి ఒక మాట చెప్పాను, చదివేరా? మొదటి 26 వచ్చింది. నన్ను చూడరా బంగారు కొండలో. మొదటి 26 వచ్చింది. ఏం చదివాము? ఎలా దానియేలు చూస్తున్నాడు చెప్పురా పెద్దక్క. ఎలా చూశారు దానియేలు? దేవుని ఎలా చూశారు రాత్రి? ఎలా చూశారు రాత్రి? చెప్పాలా? మీరు చెప్తారా? మర్చిపోయారా? నడుముకు మొదలుకొని మీది వరకును, నడుము మొదలుగా కింద వరకును ఆయన అగ్ని గోళముగా కనబడుతున్నాడు. ఆయన మహావృద్ధుడిగా కనబడుతున్నారు దానియేలుకి. ఈ యెహెజ్కేలు దర్శనంలో చూస్తుంటే ఆ సింహాసనం చూస్తుంటే ఆ సింహాసనంతో కూడా అగ్నితో మంట మండుతుంది. ఆ సింహాసనం నుండి అగ్ని ప్రవహిస్తుంది. అగ్నితో మండుతున్న సింహాసనం మీద ఆయన కూర్చుంటే నడుముకు మొదలుకొని మీద వరకు అగ్ని గోళముగాను, నడుముకు మొదలుకొని కింద వరకు అగ్ని గోళముగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దర్శనం చూసిన వాడు, ఎంత గొప్ప దర్శనం చూసిన వాడు. యేసురత్న గారు ఆయన వస్తే యేసుగారు ఏం చెప్పాలా? మా సువార్త గారు మీ ప్రసంగం ఆపు చేయండి, యేసురత్న గారు మీ ప్రసంగం ఆపు చేయండి, నేను సాక్ష్యం చెప్పాలని స్టేజ్ మీద పరిగెత్తు రావాలి. కానీ యేసయ్య పాదం దగ్గర పడిపోయాడు, దేవిని పాదం దగ్గర పడిపోయాడు. మా ప్రభావితం నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. మైకర్ ఎక్కడున్నాడు? ఇక్కడ లోపలికి వాక్యం వెళ్ళి నీతో చెప్తున్నాను నేను. లోపలికి వాక్యం వెళ్ళి నా బిడ్డ, ప్రియమైన బిడ్డ 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేస్తుంది. నీతో మాట చెప్తే ఒప్పుకుంటావా? ఈ పాటికి ఏడ్చేస్తా. ప్రభావ దగ్గర ఉంది. 1 2 3 4 5 6 6 అమ్మాయి చేతులు. అదిగో వాక్యం లోపలికి వెళ్ళి డైరెక్ట్ చెప్తున్నాను. సత్యనారాయణ సంఘంలో 3 గంటలు 4 గంటలు 3 గంటలు ప్రార్థన చేద్దాం.
లోపలికి వెళ్ళాడు. ప్రభా వాక్యం, నాకు భయం లేదు, ఎవరైనా భయం లేదు, సేవకులైన భయం లేదు, ఎవరైనా భయం లేదు. నేను అందరూ ప్రేమిస్తాను, అందరూ సమానంగా. నిక్షమని ఎలా ప్రేమిస్తా, ప్రధానమంత్రి అలా ప్రేమిస్తాను. గద్దెంపు వస్తే చిన్న లేదు పెద్ద లేదు. మా ప్రభా గద్దె పిలువబడి ధన్యవాడు అవుతాం. విన్నారా? ఆమెకు చెప్పుది మీ అందరు చెప్పినట్టు లెక్క. ఆమెకెళ్ళి చూస్తారేంటి? మీరు పెద్ద ఆకాశం చూసినట్టుగా మీ అందరూ హృదయాలు అలా ఉన్నాయి, నాకు కనబడుతున్నాయి చెప్పే ముందే చెప్పా. దేవిని గూర్చిన దర్శనము కలిగిన మహాదైవజనుడు, మహాప్రవక్త. ఈతకాయలు వంకాయలు చూసిన దర్శనం చూసినవాడు కాదు ఈయన. కోడి పెట్టండి 3 పిల్లలు పెట్టిన దర్శనం వచ్చింది, ఈ దర్శనం చెప్పినవాడు కాదు ఈయన. పేరకాళ్ళు వచ్చిన సేవకుడు కాదు ఈయన. దేవుని చూసిన వాడు, ఆయన ప్రభావాన్ని చూసిన వాడు. ఆయన ప్రభావం ఎంత గొప్పది! నడుముకు మొదలుగా మీద వరకు అగ్ని రూపం, నడుముకు మొదలుగా కింద వరకు అగ్ని రూపం. హల్లెలూయా! ఆయన సింహాసనం ఎలా చూస్తున్నాడు? ఆయన సింహాసనం చెప్పండి, అగ్ని వలె మండుచు ఉన్నది. ఆయన సింహాసనం నుండి అగ్ని ప్రవహిస్తున్నది. హల్లెలూయా! ఎంత దర్శనం చూసిన వాడు ఏమన్నాడు? అన్ని దర్శనం చూసి ఎంత దర్శనలే ఆయన ఉన్నాడు. ఆయన దగదగా మెరుస్తున్నాడు, ఆయన వస్త్రం విమానం మెరుస్తున్నాయి. అంతా చూసిన తర్వాత ఆయన ఎదుట సాగిలిపడ్డాడు. ఆయన ఎదుట సాగిలిపడ్డాడు కనుక పెద్ద ప్రవక్తగా, గొప్ప సేవకుడిగా బైబిల్లో రాసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఆనాడు నీ ఉంటే నీ పేరు చివరిలో కూడా అక్షరం రాసిన లేదు నాకు తెలియదు. గమనించండి, అర్థం చేసుకుని జీవితాలు మార్చుకుందాం, బ్రతుకులు మార్చుకుందాం. నేను ముగించబోతున్నాం. బ్రతుకులు మార్చుకుందాం, జీవితాలు మార్చుకుందాం. మహిమ వస్త్రముతో దిగురాబోతున్నాం నీ మీద కప్పడానికి. ఈ బలహీనుడైన యేసురత్న వస్త్రాలు ముట్టుకుంటేనే అనేక మంది బాగవుతే ఇప్పుడే ప్రేరేపంతో మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళా ప్రేరేపంతో, దేవుని ప్రేరేపంతో, దేవుని నడుపుదని చెప్తున్నాను. నేను వాక్యం అయిన తర్వాత ఇక్కడే కూర్చుంటాను. ఎటువంటి రోగులైనా సరే వెనకొస్తారా ముందు వస్తారా వస్త్రం పెట్టుకోండి. ఈ రాత్రి యేసయ్య మిమ్మల్ని ముడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎందుకు మాట చెప్తున్నాను? దేవుని ప్రేరేపణ ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే నేను రూములో ఉన్నప్పుడు కాదు, వాక్యం చెప్తున్నాను కానీ దేవుని ఆత్మ బయలుపరుస్తున్న. దేవుని స్తోత్రం. ఈ రాత్రి నీ వస్త్రాలు మొట్టకి ఇమ్మన్నాడు, ఆయన స్వస్థపరుస్తారంట. అయ్యో, ప్రసంగం చేయడానికి ఏది శక్తి లేని బలహీనుడు, ప్రార్థన శక్తి లేనివాడు, పరిశుద్ధ జీవితం ఎక్కువ లేనివాడు, ప్రార్థన ప్రభావం లేనివాడు. నీకు తెలియదు ప్రార్థన అంటే. ప్రార్థన అంత ప్రభావం కదంటే 99వ కీర్తనలో వారు మొర్ర పెట్టగా, మోషే సామ్యూయేలు వారు మొర్ర పెట్టగా మేఘ స్తంభం నుంచి దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు. మేఘ స్తంభం నుంచి మాట్లాడాడు. వారు ప్రార్థన చేయగా దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడంతే. నేను ఆ లెవెల్లో మాట్లాడుతున్నాను, మీ లెవెల్లో కాదు, నా లెవెల్లో, ఆ లెవెల్లో మాట్లాడుతున్నాను. ఎంత బలహీనుడైనా ఈ సేవకు లేకపోతే ఈ క్రీస్తు బానిస వస్త్రాల్లోనే అంత ప్రభావం ఉంటే యేసు ప్రభు వస్త్రాల్లో ఇంకెంత ప్రభావం ఉంటుందో. యేసు ప్రభు వస్త్రాల్లో అంత ప్రభావం ఉంటే ఏ మానవుడు సమీపింపరాని తేజస్సు ఉన్న ఆ మహాదేవుని మహిమ వస్త్రాల్లో ఇంకెంత ప్రభావం ఉంటుందో. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి నిజంగా చెప్పండి, ఎంతమందికి ఆ వస్త్రం మీ మీద పడాలనుకుంటున్నారు, నీ మీద రావాలనుకుంటున్నారు? చక్కమేనా? ఆప ఇది కూడా స్టైలేనా? ఆప లేచిన పడని ప్రార్థించారు. ఎవరు మాట్లాడద్దు, కళ్ళు పోయండి. దానియేలు ఎంత చూసినప్పటికీ దేవుని సాన్నిధ్యానికి వచ్చి సాగిలి పడిపోయాడు, సాగిలి పట్టాడు, తగ్గించుకున్నాడు. విశ్వాసులారా, మీరు చాలా చేపట్టు కూర్చొని శరీరంలో ఉన్నారు, అయినా మీ హృదయాలు ప్రభువుకు తిప్పండి. తనల పైకి తెరచండి, 2 చేతులు పైకి ఎత్తండి, తనల పైకి తెరచండి.
రెండు చేతులు పైకెత్తి ప్రార్థించేయండి. ఓ యేసయ్యా, ఓ తండ్రి, నా తండ్రి. చెయ్యండి, నోరు తెరవని ప్రార్థన చేయండి. మాస్క్ వేసుకుని ప్రార్థన చేయండి. నో ప్రాబ్లం అంటాడు దేవుడు, అంటాడు తప్పనిసరి అంటాడు. ఈ రాత్రి దానియేలు, హెజ్కేలు దేవుని సన్నిధిలో సాగిలు పడినట్టుగా, దేవా నీ మహిమ వస్త్రములతో నన్ను నింపయ్యా, నీ మహిమ వస్త్రంతో నింపు ప్రభువా, నీ ప్రభావంతో నింపండి. ఓ యేసయ్యా, తండ్రి తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నీ స్తోత్రాలు. అడుగు ప్రభుని, అడుగు, ఏడు ప్రభు దగ్గర, కన్నీరు కార్చు ప్రభు దగ్గర, కన్నీరు కార్చు. ఎక్కువగా వాల్యూమ్ గురించి థ్యాంక్ యూ లార్డ్ చెయ్యాలి, ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రమయ్యా, నీ నామానికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావం కలుగును గాక. నా దేవా, నా రక్షక, ఓ ఓ తండ్రి, ధవళ సింహాసనం మీద ఆశీర్వడైన నా తండ్రి, నా తండ్రి, నీ వస్త్రమును దగదగా మెరుస్తున్నాయి ప్రభువా. ఈ రాత్రి నీ వస్త్రం నా మీదకి రానియండి ప్రభువా, నీ వస్త్రము నా మీదకి రానియండి ప్రభువా. అడుగు ప్రభువును, ఎవరు వస్తున్నారు అడుగు ప్రభుని, ఎవరు వస్తున్నారు ప్రభుని అడుగు. టుడే నైట్, టు నైట్ గాడ్ కవరింగ్ హిస్ కోట్, ఆయన మహిమ వస్త్రముతో నిన్ను కప్పబోతున్నాడు. నీ మీదకి మహిమ వస్త్రం రాబోతుంది. అడుగు ప్రభువుని. హల్లెలూయా. ఇన్ని రోజులు వేరు, ఈ రాత్రి వేరు. ఇన్ని రోజులు విశ్వాస జీవితం వేరు, ఈ రాత్రి జీవితం వేరు. ఒక మార్పులోకి రా, ఒక మార్పులోకి రా ప్రభువా. ఈ రాత్రి నాయనా తండ్రి, నీ వస్త్రాలు నా మీద కప్పయ్యా ప్రభువా. ఆ రక్త స్రావం కలిగిన స్త్రీ నీ వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే స్వస్థత కలిగింది ప్రభువా. తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ వస్త్రాల్లోనే అంత ప్రభావం ఉంటుంది ఆయన. దేవా, నీ మహిమ వస్త్రాలు అయ్యా, ఎవరు సమీపింపరాను తేజస్సులో నువ్వు మాత్రమే నివసిస్తున్నా. నీ వస్త్రాల్లో ఎంత మహిమ, ఎంత శక్తి, ఎంత బలము, ఎంత ఆరోగ్యము, ఎంత ఐశ్వర్యం అయ్యా. ఆ వస్త్రం నా మీకు రానియ్యా. చెయ్యండి, చెయ్యండి. నోరు తెరవండి, నోరు తెరవండి. ఒకసారి కళ్ళు తెరవండి ప్లీజ్. ఓపెన్ మై ఐస్. ఒకసారి కళ్ళు తెరవండి. అమ్మ, నువ్వు కన్నీరు గాలుస్తున్నావు, దేవుని కన్నీరు చూస్తున్నావు. గాడ్ బ్లెస్ యు. జోషి కరారా రమ్మా. నువ్వు కాదు, ప్రభని అంటున్నా అమ్మాయి. పైకి రా. మనసు తీసి ఈ అమ్మాయితో ప్రభు మాట్లాడబోతున్నాడు చూడండి. The my God is tongue speak weakens the Lord. ఆ ప్రియమైన కుమారుని నీతో మాట్లాడుచు. All the my constant speak weed. నేను నీ దేవుడను, నిన్ను ఎరిగిన వాడను. Behold the my God tongue speak weed. నా మహిమ వస్త్రం నీ మీద కప్పడానికి. Behold the tongue speak weed. నీ కన్నీళ్లు నేను చూసి ఉన్నాను. Behold the my God. నా కుమారుని జీవితంలో ఉన్నతమైన స్థితికి నేను నడిపించబోతున్నాను. My constant speak weed. అనేక మంది నా దగ్గర తీసుకురావడానికి. The weakens the my. నిన్ను చూసిన వారిని ఆ మహిమను చూసినట్లుగా చేయబోతున్నాను. Constant speak weakens. ఈ దినం నుండి నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉంటుంది నా కుమారుడు. Oh the my God. భయపడవద్దు నా కుమారి. The tongue speak weakens. నేను నీ తండ్రిని. Behold the tongue speak weakens. ఇదే జీవగల దేవుని వాక్కు. దేవా, బిడ్డగా ప్రార్థన చేస్తున్నాం. కుమార్తె సిద్ధపరిచి మహింపు యేసు నామములో తండ్రి. థాంక్యూ. మీ ఇద్దరండి, మీ ఇద్దరు. ఓకే, గాడ్ బ్లెస్ యు.
speak weakens the Lord. నా ప్రియ బిడ్డలారా నేను మీతో మాట్లాడుచు All the mind can still speak word. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకొని All the చూశాను. tongue speak weakens the Lord. నా పాత్రలుగా మిమ్మల్ని వాడుకోబోతున్నాను. All tongue speak word. నా కాడి మోయిడి ద్వారా నా మహిమను మీరు చూడబోతున్నారు. I can't still speak word. మీ ద్వారా నేను అనేక మందిని తీసుకొస్తాను. All the tongue speak word. భయపడవద్దు, నేను మీ దేవుడు మీకు తోడై ఉన్నాను. All the tongue speak organs. నిన్న నేడు నిరంతరం ఏకరీతి And ఉన్నవాడు. the weakens the Lord. నా మహిమ వస్త్రం మీ మీద The కప్పుచున్నాను. weakens the Lord. దిగులు పడవద్దు, All the tongue speak ఇది word. దేవుని వాక్కు. Thank you, Lord. Lord, bless my daughters. దేవుడు మనకు దీవించు. వెనుకున్నవారు ఇద్దరికి సమయం ఇస్తున్నాం. ఈ ఇద్దరు అమ్మాయిలు మాకు తెలిసిన మనవరాలు, ముందు పిలిచిన అమ్మాయి ఎవరో మాకు తెలియదు. ఇద్దరు అమ్మాయిలు మాకు తెలుసు. ఇక్కడ బ్రదర్స్లో ఒక్కరు, సిస్టర్స్లో ఒక్కరు నాకు తెలియని వారు ముందు రావచ్చు. ప్రభు మీతో మాట్లాడుతారు. ఎవరైనా ఎస్ Praise you, Jesus. we constantly speak weakens the Lord. నా ప్రియమైన కుమారి, నేను నీతో We మాట్లాడుతున్నాను. all the tongue speak word. నేను నిన్ను కని ఉన్నాను. The mic constant speak word. నా వస్త్రముతో నిన్ను The కప్పబోతున్నాను. mic constant speak word. ఈ మీటింగ్ అనంతరం నీ జీవితంలో గొప్ప కార్యాలు And the చూడబోతున్నాను. weakens that you recall. నా కుమార్, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దానికి మించి నేను నీ The జీవితంలో mic కార్యం చేయబోతున్నాను. constant speak word. నేను నమ్మదగిన దేవుడను The కదా. mic constant speak word. నేను సర్వశక్తిమంతుడు, నేను నీతో మాట్లాడుతున్నాను. We can speak word. నా కుమారి, నీ ద్వారా నేను నిందించిన వారిని నేను మార్చబోతున్నాను. Constant speak word. ఇది జీవముగల దేవుని వాక్కు. Bless my daughter, Lord. Jesus. Praise you, Jesus. వాళ్ళు ఏం తక్కువ చేయక్కడ అమ్మాయికి. I can't just speak word. నా కుమారి, నేను నీతో The మాట్లాడుతున్నాను. mic can just speak word. భయపడకము నా కుమారి, And the weakens the నేను mind. నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. Behold, this tongue speak word. నా కుమారుడు భయంకరమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నావు. I can still speak word. నీ జీవితంలో అనేక సార్లు చనిపోవాలనుకున్నావు, My God, this tongue speak కానీ నేను word. నిన్ను విడవలేదు నా కుమారి. The weekend this tongue speak నీ word. పరిస్థితులు నేను చక్కదిద్ది సరి And the చేస్తున్నాను. why can speak word. ఎందుకనగా నేను నీ తండ్రిని, Behold, this tongue speak నా word. మహిమ వస్త్రముతో నిన్ను కప్పుతున్నా. My comes to speak word. ఇదే జీవముగల దేవుని వాక్కు. That comes to speak word. దిగులు పడకము. Bless my daughter. Wow. We all can speak wakens the Lord. నా కుమారుడు నీతో మాట్లాడుచు. The mic can speak all the mind. జగత్పునాది వేయబడక ముందు నెరిగి ఉంది. All the mind God can speak word. అనేక పర్యాయములు నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నావు, I can speak word. కానీ నీ హృదయాంతరంగంలో ఉన్న వ్యాధిని నేను The ఎరుగుదును. mind God can speak నా word. పట్ల కలిగిన భయము నేను ఎరుగుదును. The mind can speak word. ఈ దినము నుండి The mind God can నా speak. మహిమ వస్త్రముతో నిన్ను కప్పుతున్నా. I can speak నా word. కుమారుడు నీ చేతిపై నేను The ఆశీర్వదించబోతున్నాను. weak can still నీ speak. జీవితంలో నువ్వు తలంచినది ఊహించిన దానికంటే గొప్ప The చేయబోతున్నాను. stand speak understand. నేను సర్వశక్తి గల దేవుడను. The mic can distance speak word. నేను పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన వాడను. The stand speak word. నీకు తోడై ఉన్నాను. ఇదే దేవుని వాక్కు. Thank you. Bless myself. Bless myself. Jesus. I God stand speak word. నా కుమారి, నేను నీతో మాట్లాడచ్చు. My guns behold the mind. నా కుమారి, భయపడక నేను నీతో. All the stands behold. నా కుమారి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నావు. I can behold. నా కుమారి, నేను నిన్ను బలపరుస్తాను. The mic can distance నీ behold. పట్ల గొప్ప కార్యములు The చేయబోతున్నా. mic can stand by. నా మహిమ వస్త్రం నీ మీద కప్పి The mic can stand speak నీ word. ద్వారా నేను అనేకులను నడిపించబోతున్నా. I God stand speak word. దిక్కులు పడకము నా కుమారి. And comes behold the mic. ఇదే జీవమగల దేవుని వాక్కు. Praise you, Jesus. నేను
నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు అని అనుకున్నాను. దేవుడు అదే మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పలు కొట్టారు, దేవుడు చప్పట్లు కొట్టరేమండి, అంత గొప్ప కార్యం. I bless my daughter. I bless my daughter, Lord. Use the mightily. కొరకైనా అనేకలు కుటుంబాలు కట్టి గృహస్థురాలుగా ప్రభా కుమార్తెగా సిద్ధపరచు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అనేకమైన కుటుంబాలు కట్టడానికి బిడ్డను అభిషేకిస్తాను జీసస్. నీ మహిమ ప్రభావంతో నింపబడినగా, నీ మహిమ వస్త్రముతో నింపబడినగా, నీకు ఒక గొప్ప సాక్షిగా వాడు జీసస్. ఆమేన్. మరి నీతో ప్రభు ఏం మాట్లాడారు? ప్రభు కరెక్టే అయ్యా, అంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా అంటే సేవ చేయాలని అమ్మ సమర్పించుకున్నా కూడా ఇంతవరకు కూడా పక్కకు దగ్గర చూడండి. నా మనవరాలు అంటే ఇద్దరు తెలుసు, అర్థమైంది నీకు? చెప్పు. కాన్సన్ట్రేట్ చేయలేదు సేవ చేయాలని. ఆమేన్, ఆమేన్. దేవుడి గురించి ప్రభు బాగుగా వాడుకోబోతున్నాడు. ఓకే, హల్లెలూయా. తమ్ముడిని ప్రభు బాగుగా వాడుకోబోతున్నాడు. మా ప్రియమైన కూతురిని దేవుడు అనేక కుటుంబాలను కట్టడానికి ప్రభు వాడుకోబోతున్నాడు. అనేకుల మధ్యలో ప్రభు నిన్ను సాక్షిగా వాడుకోబోతున్నాడు. మిమ్మల్ని సాక్షి వాడుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా సాక్షి వాడుకోబోతున్నాడు. చేంజ్ యువర్ లైఫ్ టుడే. ఆమేన్. ఈ దినాల నీ జీవితాలు మార్చుకోండి. ఈ దినం నుండి మేము తెల్లవారుజామున 4 గంటలు లేచి మేము వెళ్ళాలి, ఆంధ్రాకి వెళ్ళాలి. పగలంతా ప్రయాణం చేయాలి. ఈ రాత్రి పూటమైన తర్వాత ఇక్కడే ఉంటాను. మీ అందరూ కూడా మేము ప్రార్థన చేస్తాం. నో ప్రాబ్లం. ఎంత రాత్రి అయినా ఇక్కడి నుంచి భోజనం లేక ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం. పర్లేదు. మీతో అనేక మంది ప్రభు మాట్లాడు. ప్రభా ఇక్కడ హల్లెలూయా. దేవుడు ఇంకా మీతో ఇంకొక అవకాశం. ఇక్కడ సహోదరులు ఒకరు, ఇంకో సహోదరులు ఒకరు రావచ్చు. ప్రభాతం బ్లెస్సింగ్. ఓకే, తర్వాత ఆశలు వచ్చిన తర్వాత మీ అందరూ ప్రార్థన చేస్తాం. జెర్మీ ఎక్కడున్నారు? జెర్మీ చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ సింహాసనమును ఉద్దేశించి మీ మహిమ వస్త్రం మా మీద కప్పడానికి పరమండలం నుండి భూలోకానికి దిగి వచ్చిన మా గొప్ప సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభా ఈ సమాజంలో ఈ సమూహమును మీరు దీవిస్తున్నారు. ఈ రాత్రి నుండి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ నుంచి ప్రజలు వెళ్ళునుగాక, మీ వర్తమానపు దీవులతో నింపబడునుగాక. ప్రతి ఒక్కరి మీద దేవుని మహిమ వస్త్రము ఉండునుగాక. మీ దాసురాలు పద్మాకని, సతీష్ కుమార్ని, కుటుంబాన్ని చిన్నక్కని ప్రభావ మీరు పరిచయంలో వాడుకుంటున్నారు. వచ్చిన దైవ సేవకులను వాక్యం అందించిన ఆత్మీయ తండ్రిని, కుటుంబాన్ని పరిచయం మమ్మల్ని ప్రభా సకల పరిశుద్ధులను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందమని, మీ కృపాక్షేమాలతో మీ మహిమ వస్త్రము కప్పబడి వెలుటకు మీ కృప చూపించమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ, దాసురాలు పద్మకి, సతీష్ తల్లి గారికి, సంఘస్థులకి, సమస్త పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కోరే నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి రాత్రి నుంచి మార్పు చెందండి. ఆమేన్. మహిమ వస్త్రం మీ మీద రాబోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీలో చాలా మార్పు చెందుతారు. హల్లెలూయా. దయచేసి విషయాన్ని గమనించండి.